తెలుస్తున్నానండి. మరి ఈమె పేరు బుచ్చమ్మ. మన మందిరానికి నూతనముగా రాబడుతున్న మరి ఈ యొక్క బుచ్చమ్మ ఈరోజు మరొకసారి జన్మిస్తూ వచ్చింది. అంటే బాప్టిజం తీసుకుంటూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మరి వీరు చాకలి ఈ క్యాస్ట్కి సంబంధించిన వారు. మరి వీరి భర్త గారు రీసెంట్ గానే చనిపోతూ వచ్చారు. మరి రక్షణ లేకుండానే చనిపోయారు. కానీ మరి బుచ్చమ్మ మన దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కార్యము వారి కుటుంబంలో చూస్తూ వచ్చింది. దాని ద్వారా దేవుడే, యేసు ప్రభు వారే నిజమైన రక్షకుడు అని ఎరిగి తన కుమారుని, కోడలిని కూడా మరి ఈ సత్యమైన మార్గంలో నడిపించడానికి ఎంతో గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది బుచ్చమ్మ. నిజంగా ఈ దినం దైవజనులుగా మేము ఎంతగా సంతోషించామంటే మా కళ్ళల్లో నీరు తిరిగినాయి. అయ్యగారికి నాకు ఉదయకాలము బుచ్చమ్మ బ్యాప్టిజం తీసుకుంది అని అంటే ఒక నూతన స్వభావము కలిగి నూతన వ్యక్తిగా మార్చబడుతూ వచ్చింది. ఈ కుటుంబంలో జరిగిన ఒక గొప్ప సాక్ష్యం ఏంటి అని అంటే తన మనవడు ద్వారా దేవుడు ఈ కుటుంబాన్ని మరి ఆకర్షింపబడుతూ వచ్చాడు. ఏం జరిగింది అంటే మరి కుమారుడు పుట్టినప్పుడు మరి డాక్టర్స్ అందరు హుజూర్ నగర్ లో చనిపోతాడు అని చెప్తూ వచ్చారు. మీ బిడ్డలతో బాధపడుతున్నారు, దుఃఖిస్తున్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మరి ఖమ్మం తీసుకుని వెళ్ళమని చెప్పారు. అలా ఖమ్మం తీసుకుని వెళ్ళినప్పుడు కూడా హోప్స్ ఏం లేవంట. ఆ కుమారుడు బ్రతుకుతాడని హోప్స్ ఎక్కడ కూడా లేవు. అయితే వీరి యొక్క కుటుంబంలో వీరి యొక్క చెల్లి గారు రక్షణ పొందారు. నిజమైన దేవుని తెలుసుకొని ఆయన మార్గంలో నడుస్తున్న ఆ యొక్క వీరి చెల్లి గారు మరి చూడటానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఆ హాస్పిటల్లోనే మరి ఎంతగానో రోధిస్తున్నారు వీరి కుటుంబం. ఏడుస్తున్న సమయంలో వారి యొక్క బుచ్చమ్మ వారి చెల్లి గారు ఏం చేశారంటే ఆ కుమారుడు ముందు మోకాలు వేసి ఒక చిన్న ప్రార్థన చేసిందంట. ఆ ప్రార్థన ఆ కుమారుడి జీవితాన్ని మార్చేసింది. హల్లెలూయా. ఎవరైతే చనిపోతారు అని చెప్తూ వచ్చారో ఆ డాక్టర్సే నమ్మలేని స్థితిలో ఆ దినాన దేవుడు ఆ చిన్న కుమారుడి పట్ల అద్భుత కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఆ ద్వారా ఈ కుటుంబము ఆ మేలుని మర్చిపోలేదండి. ఈ దినం సాక్ష్యముగా అందరి ముందు దేవుడి ముందు నిలబడుతూ వచ్చింది. నిజంగా ఎంత గొప్ప కార్యము దేవుడు బుచ్చమ్మ వారి కుటుంబంలో చేస్తూ వచ్చాడు. ఈ దినం కొడుకు, కోడలు, మనవడితో సహా మరి ఇక్కడికి రావటానికి సెమీ క్రిస్మస్ లో ఇంత అద్భుతకరంగా సాక్ష్యం చెప్పుకునేటప్పుడు నాకు చదువు రాదు, నాకు సాక్ష్యం చెప్పడం తెలియదు అమ్మ, మీరు చెప్పండి అని 2 రోజుల నుంచి ఇంటికి వచ్చి మరి అడుగుతూ వచ్చింది. కాబట్టి దేవుడు నిజంగా ఈ కుమార్తెని ఇంకా వాడుకోవాలి. నిజంగా అన్య కుటుంబంలో నుంచి దేవుడు ఏర్పాటు చేసుకొని తన కుటుంబాన్ని అంతా మార్చుకున్నాడు. ఈ కుటుంబంలో ఇంకా గొప్ప సాక్ష్యం ఏంటి అని అంటే తన కుమార్తె 11 సంవత్సరాల నుండి గర్భఫలము లేదు. ఎప్పుడైతే ఈమె నిరీక్షణతో ఎదురు చూస్తూ దేవునిలోకి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు 11 ఇయర్స్ తర్వాత కుమార్తె ఒక గర్భాన్ని తెరుస్తూ చక్కటి కుమార్తెకి కాన్పీయడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. ఎందుకు తెలుసా? బుచ్చమ్మ అంత నమ్మకంగా, విశ్వాసంగా ఉంటూ వచ్చింది. నా కులం ఏదైనా కానీ, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, లోకంలో ఎటు వెళ్తున్నా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను నా దేవుని మహిమ పరచాలి, నా కుటుంబంలో చేసిన కార్యాన్ని దేవుని సన్నిధిలో చెప్పుకోవాలి అని చెప్పి బిడ్డ ఎంతగానో ఆశతో ఉంటూ వచ్చింది. ఈ దినం దేవుడు ద్వారాలు తెరుస్తూ బుచ్చమ్మని బాధ్యతలు తీసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఇదే నిరీక్షణ, ఇదే నమ్మకం, ఇదే విశ్వాసము తన కుటుంబం అంతా కూడా నడవాలని, ఆ నిరీక్షణలో నిజమైన దేవుని యొక్క మార్గంలో నడిచి నిత్య స్వాస్యాన్ని అందుకోవాలని మేమందరం కూడా మీ కుటుంబం వరకు ప్రార్థన చేస్తాం తల్లి. కాబట్టి దేవుడిని ఇంకా బలంగా వాడుకొని ఒక సాక్షికరమైన జీవితంలో బిడ్డ నిలబెట్టాలని దేవుడికి ప్రార్థన చేద్దాం. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.